వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు చాలా మందికి సుపరిచితమైన పేరు, గత కొన్ని సంవత్సరాలుగా అందరికీ తెలిసిన పేరు హరికోట్ల రవి. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వారు సోనియా గాంధీ ఆశీస్సులు తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి ఒక్కరికి సుపరిచితమైన, వీటన్నిటికంటే ముందు గత కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా దశాబ్దాలుగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర. కేవలం సంకల్పం ఉంటే చాలదు, ఆ సంకల్పానికి తగినట్టుగా అన్ని సహాయ సహకారాలు, అటు కరోనా సమయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఉపద్రవాలు జరిగినప్పుడు కావచ్చు, లేదా విద్యార్థి దశ నుంచే కావచ్చు, అంకురార్పణ జరిగినట్టు ప్రతి ఒక్క అంశంలో తనదైన ముద్ర, ముఖ్యంగా సేవా రంగానికి సంబంధించి ఆ సేవే ఈరోజు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వరంగల్కు సంబంధించి ఒక పార్లమెంట్ అభ్యర్థిగా పార్లమెంటు స్థానంలో పోటీ చేయడానికి ఉసికొల్పింది. మరి వీటన్నిటికీ బీజం ఎక్కడ పడింది, ఈ సేవా కార్యక్రమాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి, ఈ సేవా కార్యక్రమాలు ఒక ఎంపీ టికెట్తోనే లేదా ఎంపీ స్థానంతోనే భర్తీ అవుతాయా, ఒకసారి అడిగి ప్రయత్నం చేద్దాం. హరికోట్ల రవి గారు నమస్కారం. నమస్కారం సార్. సార్, నేను ఇంతకుముందే చెప్పినట్లుగా సార్, ఆల్ ఆఫ్ సడన్ గా ఏ వ్యక్తికి కూడా నాయకత్వ లక్షణాలు రావు. మాకు తెలిసినంత వరకు గత కొన్ని సంవత్సరాలుగా స్టూడెంట్స్ లైఫ్ నుంచే మీరు ఆ నాయకత్వ లక్షణాలు, సేవా దృక్పథం వచ్చాయి. ఒక్కసారి వాటితోని ప్రేక్షకులు పంచుకోండి. సార్, నేను పుట్టింది ఒక సాధారణమైన కుగ్రామం, మా సొంత విలేజ్. ఎక్కడ సార్? ముదిగొండ మండలం, మల్లారం, ఖమ్మం డిస్టిక్, ఖమ్మం జిల్లా. ఓకే. సో నేను చదువుకునే రోజులు ఎలా ఉండేదంటే, మా గ్రామానికి వచ్చేసి కనీసం ఒక బస్ సౌకర్యం కానీ, ఈవెన్ పేపర్ కూడా వచ్చేది కాదు. ఒక డొంక రోడ్డు కూడా ఉండేది కాదు. అంటే అలాంటి పరిస్థితుల నుంచి చదువుకొని వచ్చాను. అప్పటి నుంచే నాకేంటంటే ఒక ఆలోచన, అంటే మన లైఫ్లో ఏదైనా సాధించాలి అనేది ఒక ఆలోచనతోటి అట్లా చిన్న చిన్నగా గ్రాడ్యువల్గా ప్రభుత్వం కల్పించిన వసతులతోటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో, ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకొని విద్యార్థి దశ నుంచి అట్లా ఒక స్టెప్ పైకి ఎక్కడికి వచ్చాను. బ్యాక్ డ్రాప్ కాలేదు, కసి బయలుదేరింది. కసి. ఓకే. స్కూలు, కాలేజ్ అంతా కూడా ఖమ్మం. నాకు 9th క్లాస్ వరకు కూడా కాళ్ళకు చెప్పులు ఉండేది కాదు. ఇన్స్పిరేషన్ ఇప్పుడు ఇప్పటితో. ఓకే. 9th క్లాస్లో నాకు చెప్పులు లేకపోతే మా చుట్టం ఒక అతను, అంటే వాళ్ళప్పటికి చాలా రిచ్, ఒక మాట అన్నమాట నన్ను, అరే మీ నాన్న చెప్పులే కొని లేకపోతాం, నీకు నిన్నేం చదివిస్తాడు అనేది ఒక వర్డ్. అది నాటుకోపోయింది మీలో బలంగా బాగా. అది నిజం కూడా. ఏంటంటే మా పరిస్థితి అట్లే ఉండేది అప్పుడు. అయితే తల్లిదండ్రులు ఎట్లా ఎంకరేజ్ చేసేవాళ్ళు అప్పుడు చదువుతున్నప్పుడు? తల్లిదండ్రులు కానీ, మా అన్నయ్య కానీ, మా అక్కయ్య కానీ నాకు అవుట్ సపోర్ట్ చేసేటోళ్ళు ప్రతి విషయంలో. వాళ్ళకి ఎందుకంటే నేను మా కుటుంబంలో చిన్న కాబట్టి నేను చదువుకుంటున్నంటే మా అమ్మ కానీ మా అన్నయ్య కానీ కసిగా నాకు, అంటే వాళ్ళకున్న దాంట్లో ఎంత అని కాదు, ఎంత ఉంటే అంత. చదువు మానేయరా ఎప్పుడు? చదువు మానేయాలని ఎప్పుడు చెప్పలేదు. చదువుకోవాలని చెప్పేది తప్ప చదువు మానేది ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళని అభినందించాలి, ముందు అభినందించాలి. సో ప్లస్ దళిత కుటుంబం మాది, ఎస్సీ మాల. ఎట్లుంటుందో పరిస్థితులు ఎట్లుంటాయి అప్పుడు ఇంకా భయంకరంగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల నుంచి వచ్చి తర్వాత కాలేజ్ దేశం నుంచి నాకు అంబేద్కర్ భావజాలం అలవాటు అయింది. అంటే చిన్నప్పటి నుంచి అంబేద్కర్ తెలుసు, కానీ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత మనకి ప్రపంచం పెద్దగా అయింది కాబట్టి ఆటోమేటిక్గా పుస్తకాలు చదవడం అనేది తెలుస్తుంది కాబట్టి అంబేద్కర్ భావజాలం అనేది నాలో బాగా నాటుకొని పోయింది. ఇప్పుడు నా సెల్లో కూడా మీరు చూస్తే అంబేద్కర్ ఫోటో ఉంటుంది, ఇప్పుడు వేరేది ఉండదు. ఒక మార్గదర్శి అప్పటి నుంచి. సో అంబేద్కర్ భావజాలంతో క్రమంగా ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ తర్వాత పీజీ ఉస్మానియాలో చేశాను. చేసినప్పటి నుంచి కూడా ఎన్ఎస్సీ ఉద్యమాల్లో కానీ, దళిత ఉద్యమాల్లో కానీ ఇప్పుడు కూడా ప్రత్యక్షంగా ముందుండేది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఎన్ఎస్సీలు ఉండేది. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇప్పుడు కూడా నేను దళితుల విద్యార్థులకే కాకుండా విద్యార్థికి మామూలుగా ఏ సమస్య వచ్చినా కానీ ముందుండి దాని పరిష్కారం అయ్యి సామరస్యం పరిష్కరించుకునేదంటే. చిన్న ఇంటరప్షన్. జనరల్ గా ఆ భావజాలంతో వచ్చిన వాళ్ళు ఎక్కువ కూడా వామపక్ష సిద్ధాంతం వైపు ఎక్కువ మంది మళ్ళేది. ఎన్ఎస్యుఐ ప్రభావం మన స్టేట్ లో కొంచెం తక్కువ, అక్కడక్కడ ప్రాంతాల్లో ఉండేది. మీరు ఎట్లా వెళ్ళారు అప్పుడు ఎన్ఎస్యుఐకి ఎక్కువ? నాకు అంటే రాజీవ్ గాంధీ గారు ఇష్టం అండి బాగా. నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయారు 91లో అనుకుంటా. ఇంటర్మీడియట్ 91, 90లో ఆ టైంలో చనిపోయారు. అప్పుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు ఇప్పుడు అక్కడ విద్యావంతుల నుంచి సామాన్యులు, అసలు అంటే ఆయన గురించి ఎక్కువ తెలియదు కానీ అందరూ ఏడుస్తూనే ఉండదు టీవీల ముందు, అంత చనిపోయిన విధానం. ఆ విధంగా నాకు ఇక ఒక మానవ బాంబులు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని చూసినప్పుడు నాకు ఇక మా చుట్టుపక్కల ఏడుస్తున్నా కానీ అప్పుడు తెలుసుకోండి అసలు ఏంటనేది. అంటే దేశం కోసం వీళ్ళు ఎంత త్యాగం చేశారు
అని తెలుసుకొని అట్లా అట్లా నాకు ఇక కాంగ్రెస్ పార్టీ ఇందిరా వైపు గాంధీ ఇందిరా గాంధీ అని చెప్పేసి అట్లా అయిందండి. అది అయితే ఇప్పుడు అక్కడ ఖమ్మం కాలేజీలో మీరు చదివేటప్పుడు ఇతర విద్యార్థి సంఘాలతో కొంచెం మీకు ఇబ్బంది ఏమైనా ఎదురయ్యేదా ఆ పరిస్థితులలో? ఉంటాయండి ఇక సహజం కదా ఇక. అంటే ఎన్ఎస్యుఐ తరఫున కొంచెం తక్కువ కాబట్టి అంటే జనరల్గా ఏంటంటే ఖమ్మం అనేసరికి మీకు వామపక్షాల భావజాలం ఎక్కువ ఉంటుంది. అవును. ఉన్నాయి కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాం. ఉస్మానియాలో కూడా ఏవీతో చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. ఏంటంటే మీరు కాలేజీ రోజుల్లోనే ఇందిరాగాంధీ కుటుంబంతోనే ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది మీకు తెలియకుండానే. అంబేద్కర్ భావజాలం ఒకవైపు, ఇందిరాగాంధీ కుటుంబంతోనే ఒకవైపు, దాంతోనే ఎన్ఎస్యుఐ నుంచి మీరు మెల్లమెల్లగా వెళ్ళారు. ఈ క్రమంలో మళ్ళీ ఆ ప్రస్థానం ఎక్కడి నుంచి బయలుదేరింది? ఉద్యోగం రాకముందు చెప్పండి. ఉద్యమం రాకముందు నేను ఉస్మానియాలో చదివాను కదా. ఉస్మానియాలో చదివినప్పుడే నాకు ఎన్ఎస్ఏతో కానీ దళిత విద్యార్థుల సంఘాలతో కానీ అందరితో సంబంధాలు ఉండేది. ఎస్ఎంఎస్ వచ్చినా కానీ ముందుండి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ తోటి దాన్ని పరిష్కారం చేసుకునేది. అంటే మన స్టూడెంట్స్ అట్లా ఉంటారు మామూలుగా కొట్టుకోవటం అట్లా ఉంటుంది కదా, ఘర్షణలు. కానీ నా పద్ధతి అట్లా ఉండకపోయేది. ఎప్పుడైనా కానీ ఇరు పార్టీలను కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేసే పద్ధతి నాది. సమస్య ఎందుకు తెలుసుకోవడం, దాన్ని పరిష్కారం చేయడం అట్లా చేసేది. సో అట్లా చేసేది కాబట్టి ఇప్పుడు నాతో పాటు చదువుకున్న వాళ్ళు సరే నాకంటే ముందు పొలిటీషియన్స్ కావచ్చు, కానీ నాకు వాళ్ళకంటే ముందు జాబ్ వచ్చింది. ఇప్పుడు నాతో పాటు చదువుకున్న వాళ్ళు దూకుడుగా ఉంటే వాళ్ళు కొంత అవకాశాలు వచ్చి వాళ్ళు మెరుగున్నారు నాకంటే ముందు, అంటే రాజకీయ పరంగా. కానీ నేను మంచి చదువుకోబట్టింది, నాకు తొందరగా జాబ్ వచ్చింది, తొందరగా మ్యారేజ్ అయింది, తొందర పిల్లలు అయ్యారు. స్టేట్ వైడ్ పోస్ట్ లో ఉన్నాను. అట్లా ఆలోచిస్తాయి అది. అట్లాగే సో నాకు ఆ భావజాలం అనేది ఏంటంటే ఈ రాజకీయ ప్రస్తావన అనేది నాకు ఇప్పుడేదో సడన్ గా ఓవర్ నైట్ లో వచ్చింది కాదు. సో చెప్తున్న బట్టి అది ఇంటర్మీడియట్ నుంచి వచ్చింది. నేను అక్కడ అట్లా చదువుకుంటా ఉస్మానియాలో ఉన్నప్పుడు కూడా అనేక సమస్యల మీద పిల్లగాళ్ళ ఎవరికి వచ్చినా కానీ మాట్లాడి పరిష్కారం చేసేది. తర్వాత ఈ జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత కూడా నేను 2005లో సబ్ రిజిస్ట్రార్ జాబ్ వచ్చింది. 2005 వచ్చినప్పుడు కూడా ఏంటంటే నేను జాబ్ని ఎప్పుడు కూడా ఉద్యోగం కోసం చేయలేదు. అంటే నా ఒక్కడి కోసమో లేకుంటే నా కుటుంబం కోసమో చేయలే. సరే నాకు ఈరోజు ₹1,00,000 జీతం వచ్చింది అనుకోండి, నా దగ్గర ₹1,00,000 ఉన్నాయా 2 లక్షలు అనేది క్వశ్చన్ కాదు. అక్కడ నా దగ్గరకు వచ్చి నన్ను అడిగారు అనుకోండి మాట, అంటే సార్ నాకు ఈ సహాయం ఉందంటే నేను ₹10 చేస్తాను, ₹20 చేస్తాను, చేస్తా కంపల్సరీగా, ఏదో రకంగా చేస్తా. గ్రేట్. అది అంటే అట్లా నేను ఈ 2005 నుంచి ఇప్పటివరకు అలా చేయబట్టి ఇప్పుడు ప్రజలు కూడా నన్ను ఏంటంటే జనాలు ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు నేను ఎక్కువ చేసింది మహబూబాద్లో. 2005లో నాకు పోస్టింగ్ బూర్గంపాడు ఉన్నది. 2005 నుంచి 2009 వరకు. 9 తర్వాత నేను మహబూబాద్ వచ్చాను. సో 2009 వచ్చిన తర్వాత అసలు జర్నీ నాది అక్కడ స్టార్ట్ అయింది. 2009 నుంచి. అది కూడా బ్యాక్వర్డ్ ఏరియా జిల్లా అయినప్పటికీ ప్లస్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండదు కానీ ఎక్కువ ట్రైబ్స్ అక్కడ ఆల్మోస్ట్ అంత ట్రైబ్స్ ఎక్కువ. ఇప్పుడు ఈనాడు కూడా ఇప్పుడు 40% ట్రైబ్స్ ఉంటారు. తెలంగాణలో హైయెస్ట్ ట్రైబ్స్ డిస్ట్రిక్ట్ అనుకుంటా మహబూబాద్. సో అక్కడ ఇక మనం జాబ్ చేసేటప్పుడు ఏంటంటే జనాలు అంటే ఇల్లిటరేట్స్ ఎక్కువ మహబూబాద్లో. అలాంటి వాళ్ళు అంతకుముందు ఏంటంటే ఇప్పుడు నేను సబ్ రిజిస్ట్రార్ కాకముందు ఎట్లా ఉంటుందంటే సబ్ రిజిస్ట్రార్తో వెళ్ళి ఇంటరాక్షన్ కావాలంటే భయపడేది జనాలు. అంటే మాది ఎట్లా ఉంటుంది అంటే జనరల్గా ఒక డయాస్ ఉంటుంది, ఒక ఎర్ర తివాచి ఉంటుంది. ఎర్ర తివాచి ఉండేది అంటే ఒక సామాన్యుడు పోవాలంటే ఫస్ట్ అసలు భయపడతారు అక్కడ సబ్ రిజిస్ట్రార్తో మాట్లాడాలంటే. కానీ నేను పోయిన తర్వాత ఆ సిస్టమ్ మొత్తం మార్చిన. ఎట్లా డైరెక్ట్ గా అప్రోచ్ పెట్టుకునేది ఎవరితోటైనా కానీ, ఎవరైనా కానీ సామాన్యుడు వచ్చి నాతో మాట్లాడాలి, ధనవంతుడు వచ్చినా మాట్లాడాలి, ఎవరు వచ్చినా మాట్లాడాలి. సమస్య ఫస్ట్ నేను వినాలి, నేను విన్న తర్వాతనే ఇంకొకళ్ళు. మీ మనస్తత్వం, సర్వీసు, మీ లీడర్షిప్ అన్ని కూడా అనుసంధానం అయిపోయాయి. అట్లా నేను 2009లో మీరు చెప్తే నంబరు 2009లో నేను మహబూబాద్ పోయినప్పుడు నేను ఫస్ట్ టైం మహబూబాద్ పోవటం. అక్కడికి నాకు అసలు ఆ ఊరు కూడా తెలియదు, కేవలం పోస్టింగ్ కోసం పోవటమే. హైదరాబాద్ మళ్ళీ అంతే. ఇప్పుడు అక్కడ చుట్టాలు కానీ లేకుండా గత పరిచయాలు కానీ లేవు. ఆ 2009లో నేను పోయిన తర్వాత ఈ రోజు నాకు ఒక ఎంపీకి పోటీ చేసే అంత అభిమానం ఇచ్చిందంటే అది మహబూబాద్. అది జన్మస్థలం. అంటే అక్కడ ప్రజలు కానీ అంటే నేను చేసిన సేవ అట్లా ఏమున్నది, వాళ్ళు నాకు ఇచ్చిన కోఆపరేషన్ కూడా అట్లా ఇచ్చారు. అంటే 2009 నుంచి నేను 13 సంవత్సరాలు చేశాను ఒకే స్టేషన్ లో. 13 వాళ్ళకి చాలా ఇచ్చారు కాబట్టి 13 సంవత్సరాలు ఒకే స్టేషన్ లో సబ్ రిజిస్ట్రార్ చేయడం అనేది చాలా అరుదైన విషయం. ప్లస్ మళ్ళీ ఇంకేంటంటే వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. అంటే ఇప్పుడు జనరల్గా ఒక ఆఫీసర్ ఒక 3 years చేశారు అనుకోండి, ఏమంటే కొంచెం వ్యతిరేకత లేకుంటే ఎన్ని సంవత్సరాలు ఎందుకు ఉంటుండవు, ఎన్ని కోట్లు సంపాదిస్తుండవు, ఇవన్నీ వస్తుంటాయి జనరల్ గా. లాంగ్ స్టాండింగ్. నేను 13 సంవత్సరాలు
కానీ ఈనాటి వరకు కూడా సింగిల్ కంప్లైంట్ లేకుండా నేను సక్సెస్ఫుల్గా చేయగలిగినంటే అది వాళ్ళ ప్రజల సహకారం ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఎట్ ది సేమ్ టైం అంటే నేను జాబ్ చేసుకుంటే కూడా ఏంటంటే ఇప్పుడు నేనేదో రాజకీయాల్లోకి వస్తున్నా. ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనేది ఒక కాన్సెప్ట్. కానీ ఎట్ ది సేమ్ టైం ఏంటంటే సమాజంలో మనం ఏం చేయగలగాలి మన వంతు అనే కాన్సెప్ట్లో నేను అది ఎప్పుడు మిస్ కాల. అంటే నేను ఒక ఆర్థిక పరిస్థితి నాది కొంచెం మెరుగుపడిన తర్వాత నేను ఎప్పుడు కూడా డీవియేషన్ కాల. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ ఆ సమాజంలో ఎవరైతే అంటే నీడి పీపుల్ ఉంటారో వాళ్ళకి నేను ఎప్పుడు కూడా నా తోచినంత సహాయం, అంటే ఇది 1000, 2000, 10,000 అని చెప్పలేను, కానీ ఎప్పుడు కూడా గ్రాడ్యువల్గా చేసుకుంటూనే వస్తున్నా. ఇప్పుడు కూడా చేస్తున్నా, ఈవెన్ కరోనా సమయంలో కానీ. అదే అడుగుదాం. అంటే ఇప్పుడు మీ మాటలు కొద్దిసేపు విన్న తర్వాత అదేదో సినిమా మహేష్ బాబు సినిమా శ్రీమంతుడు గుర్తొస్తుంది. ఆ ఊరు మనకి ఎంత ఇచ్చిందో మనం అంత చేయాలన్నట్టుగా ఇప్పుడు మీరు ఈ ప్రాంతాలన్నిటికీ మీరు ఇచ్చిన వృత్తి ధర్మాన్ని మర్చిపోకుండా కంటిన్యూగా సేవలు చేస్తున్నారు. దీనికంటే ఎక్కువగా కరోనా సమయంలో చేసిన సేవలు చాలా గొప్పవి. అంటే ఆ సమయంలో గొప్ప వ్యక్తులు కూడా బయటికి రాలేని పరిస్థితి. ఎట్లా స్పందించారు ఆ సమయంలో? ఎంత ధైర్యంగా బయటకు వచ్చారు? ఏం చేశారు అప్పుడు? నేను కరోనా సమయంలో చాలా గ్రామాలు తిరిగానండి. చాలా గ్రామాలు తిరిగి అక్కడ వాళ్ళకి నిత్యావసర వస్తువులు పంచిపెట్టడం కానీ, ఈ కిట్స్ ఉంటాయి కదా, ఈ వైద్య సేవలో చేసే వాళ్ళకి, నర్సులకి, వాళ్ళకి వాస్తవానికి ఇబ్బంది అనిపించిందిలే కానీ ఇక కుటుంబ సభ్యుల ధైర్యం చేసినాం. అంటే ఇక తప్పదు, కొన్ని విషయాల్లో ఏంటంటే మనం ఇక దాన్ని సుమోటో తీసుకొని కొన్ని కార్యక్రమాలు నిర్ణయించుకున్నారు, దిగ్విజయంగా చేసేసినాం. కరోనా సమయంలో కాకుండా ఈ రెగ్యులర్ సేవా కార్యక్రమాలు కాకుండా ఇంకా ఈ సర్వీస్ కార్యక్రమాలు బాగా మీకు పేరు తెచ్చినవి, వృత్తి ధర్మం కాకుండా ఎక్కడ బాగా ఫోకస్ చేస్తారు ఈ సర్వీస్ ప్రోగ్రాంల మీద? అంటే నేను మీకు ముందే చెప్పాను కదా, నాది అంబేద్కర్ ఐడియాలజీ అని చెప్పేసి. ఈ అంబేద్కర్ ఐడియాలజీలో భాగంగా ఏంటంటే ఇప్పుడు అంటే కుల సంఘ మీటింగులు కానీ, లేదంటే అవేర్నెస్ ఉంటాయి కదా, ఉమెన్ అవేర్నెస్ కానీ, ఏదన్నా వస్తే అది నా వంతు సహాయం నేను చేసేది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ జరుగుతుంది. తెలంగాణ మూవ్మెంట్ జరిగేటప్పుడు ఏంటంటే ఇప్పుడు జేఏసీ మీటింగ్ పెట్టాలి. ఉదాహరణకి అప్పుడు జేఏసీ మీటింగ్ పెట్టాలంటే అధికార పార్టీ కాంగ్రెస్ అప్పుడు ఉన్నది, కిరణ్ కుమార్ గారు గవర్నమెంట్. సో అప్పుడు మీటింగ్ పెట్టాలంటే మనకంటే ధనవంతులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కానీ ఆ ధైర్యం చేసి ముందుకు వచ్చి పెట్టాలి చాలా తక్కువ. కానీ నేను ఎంప్లాయీగా మహబూబాద్లో కోదండరామ్ సార్ని, అద్దంకి దయాకరన్ అని, శ్రీనివాస్ గౌడ్ని, వీళ్ళందరినీ పిలిపించి 4-5 మీటింగ్లు కండక్ట్ చేసిన. రిసోర్సెస్ లేని పరిస్థితిలో మీరు సపోర్ట్ చేశారు ఉద్యమానికి? అవును, నేను స్వయంగా మీటింగ్ ఆర్గనైజ్ చేసిన. ఉద్యోగం చేసుకుంటూ ఉద్యోగ సంఘ నాయకునికి కూడా అట్లా ఈ తెలంగాణ ఉద్యమంలో చాలా జేఏసీ మీటింగ్లు పెట్టించాను. పెండోన్ కార్యక్రమం అప్పుడు ఇటన్నీ కూడా ఏంటంటే మనం ఒక ఉద్యమం చేసేటప్పుడు ఏంటంటే ఎంతో కొంత ఆర్థిక అయితే కంపల్సరీగా ఉండాలి. ఫైనాన్షియల్ సపోర్ట్ లేని ఏ ఉద్యమం కూడా నడవదు. పంచేది కదా కొంత. అంబేద్కర్ గారు చెప్పినట్టుగా మీకు జ్ఞానాన్ని పంచారు, సంపదను కూడా పంచారు. అయితే ఈ ఉద్యమంలో బాగా తిరుగుతున్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అప్పుడు మీకున్న ఆలోచన రీతి ఎట్లా? అంటే తెలంగాణ ఉద్యమంలో ఏం చేయాలి, ఇంకా భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, తెలంగాణ వస్తుందా, ఇట్లా మీకున్న ఆలోచన ఎట్లా వచ్చింది? తప్పకుండా ఇప్పుడు తెలంగాణ వస్తే మనందరి జీవితాలు బాగుపడాలని అందరం కూడా ఎక్స్పెక్ట్ చేసినాం యాక్చువల్ గా. సరే, తర్వాత కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చింది, అది ఏమైంది అనేది అది డిఫరెంట్ యాంగిల్. కానీ మనలో ఉన్నది ఏంటంటే మనందరూ కూడా ఒక ఆత్మ గౌరవం కదా. తెలంగాణ రావడం అనేది తెలంగాణ ప్రజల యొక్క అది ఒక ఆత్మ గౌరవం సంబంధించిన విషయం అది. సో కంపల్సరీగా మనం సాధిస్తామనే నమ్మకం ఉండేది. ఆ విధంగానే మనం సాధించుకున్నాం. తర్వాత తెలంగాణ వచ్చింది, కొన్ని రోజులు టీఆర్ఎస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అంతకంటే మంచి చేస్తుందని చెప్పేసి ఆశిస్తున్నా. గత దశాబ్దంగా చాలా వరకు ఉద్యోగ సంఘాలు కానీ, తెలంగాణలో ఉన్న ఉద్యోగ సంఘాలు, ఉద్యోగుల నాయకులు కానీ ఎక్కువగా అధికార పార్టీ బీఆర్ఎస్ వైపే ఎక్కువ మొగ్గు చూపారు. మీరు మాత్రం మొదటి నుంచి అదే ఐడియాలజీ ఉన్నారు, ఎందుకు? అంటే ఇప్పుడు మనం చేసేది ఉద్యోగ ధర్మం చేయడం రాజకీయాలకు సంబంధం లేదు కదా, అవసరంగా లేదు. అది ఉద్యోగం కాకుండా కూడా ఇప్పుడు మనం చేయాల్సింది అల్టిమేట్ గా ఒకటేనండి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వం ఏది అధికారంలో ఉన్నా ఏది చేసినా కానీ మనం చేయాల్సింది ప్రజలకు సేవ. ఒక ఉద్యోగ ధర్మం ఏంటంటే అల్టిమేట్ గా చేయాల్సింది 100% ప్రజలకు సేవ చేయాలి. ఇప్పుడు ఆ ప్రజలకు సేవ చేసేటప్పుడు మనకి రాజకీయాలతో సంబంధం అసలు అవసరం లేదు కదా. ఇప్పుడు అదే మీరు మహబూబాద్ లో చూపెట్టారు. నేను అన్ని ఏ పార్టీలతోటైనా, ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలో 10 సంవత్సరాలు నేను చేసినప్పుడు అక్కడ. కానీ ఈ రోజు కూడా నా మీద కాంగ్రెస్ వాళ్ళకి కానీ, సిపిఎం వాళ్ళకి కానీ, సిపిఐ వాళ్ళకి కానీ, ఏ పార్టీ వాళ్ళకి కానీ అట్లా రవి అంటే ఒక పార్టీకి చేస్తారనే ముద్ర అయితే నాకు ఇప్పటి వరకు కూడా లేదు. అంటే కారణం ఏంటంటే నా ఉద్యోగ ధర్మం ఏదైతే ఉందో దాన్ని నేను పర్ఫెక్ట్ నిర్వర్తించిన ఇప్పటి వరకు కూడా. వ్యక్తిత్వం అన్ని అట్లా
అట్లానే మళ్ళీ నేను ఉద్యోగ సంఘం నాయకుడిని మళ్ళీ అక్కడ ఉద్యోగ సంఘం నాయకుడు అయినా కానీ ఆ నాయకుడిని ఉద్యోగ సమస్యలు ఇవ్వడం దాని వరకు వరకు చేస్తుంది తప్ప దానికి మళ్ళీ ప్రజల సేవకు వచ్చేసరికి అందరు చాలా ఈక్వల్ అంటే ఆ విధంగా చేసేది. ప్రారంభంలో ఒక విషయం చెప్పారు. నేను ఉస్మానియాలో ఉన్నప్పుడు కూడా పంచాయతీలో కూర్చోబెట్టిన అందరిని ఇరు వర్గాలను ఒక దగ్గర కూర్చోబెట్టుకునే ఆ కార్యక్రమాలు చేసేది. అంతే. బహుశా ఆ లక్షణం మీకు చాలా మంచి నాకు బాగా ఉపయోగపడింది. బాగా ఉపయోగపడ్డది. మహబూబాద్ లో కూడా అది అదే ఈ రోజు కూడా నన్ను అదే అన్ని పార్టీ వాళ్ళు ఆదరించడానికి గల కారణం ఏంటంటే Great. అది రీజన్. అయితే ఇప్పుడు హరి గారు తప్పనిసరిగా ఇప్పటి సంగతి ఆలోచిద్దాం. ఇప్పుడు సోనియా గాంధీ గారిని కలిశారు, అది బాగా వైరల్ అయిపోయింది. అవును. తర్వాత గత కొన్ని రోజులుగా మీ పేరు ప్రతి దానిలో అంటే ఒక ఫస్ట్ 3-4 పేర్లు తీస్తే ప్రథమ 1-2 స్థానాల్లో మీ పేరు ఉంటున్నారు. ఎందుకు దీనికి కారణం ఏందని మీరు అనుకుంటున్నారు? అంటే ఒకటే రీజన్ అండి. ఇప్పుడు నేను ఇది మహబూబాద్ అనేది గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా, ఈ మధ్య డిస్ట్రిక్ట్ బైఫర్కేట్ అయింది. సో అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ఇక్కడ ప్రజలకు అక్కడికి నుంచి అక్కడ సంబంధాలు ఉంటాయి తప్పకుండా. నేను ఇక్కడ మళ్ళీ డిస్ట్రిక్ట్ రిజిస్టర్గా 3 సంవత్సరాల నుంచి చేస్తాను ఇక్కడ. సో నేను చేసే నేను ప్రభుత్వ ఉద్యోగిగా నేను ఏ విధంగా సేవ్ చేస్తున్నది ప్రజలు గమనిస్తుంటారు. అంటే మనం మంచి చేసినా గమనిస్తారు, చెడు చేసినా గమనిస్తారు బాగా తప్పకుండా. అది మనం ఏదో చూడట్లేదు అనుకుంటాం కానీ అది మనం తెలియకుండా అది బిల్డప్ అవుతుంటది. అది ఏదైనా కావచ్చు, మంచి కావచ్చు, చెడే కావచ్చు. సో ఇటు నా విషయంలో ఏమైందంటే అది నేను అట్లా మనం మంచి రావాలనుకుని నేనేం చేయాల బై ఏమంటారు అది నా స్వభావంతో బై నేచర్ దీని మీద ఫోకస్ చేయాలని మీరు ఏది అనుకోలేదు. మనం వెళ్ళి మనం చేసుకుంటూ పోయినాం. అది నాకు తెలియకుండా అది నాకు బిగ్ అసెట్ ఈరోజు. అంటే ఒక ఎంపీ క్యాండిడేట్ గెలివేట్ ఏంటంటే అది తప్పకుండా అది ప్రజల సహకారం, వాళ్ళు ఇచ్చిన ప్రేమాభిమానాలు. పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు, మీరు అన్నట్టు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇనానమస్ గా మీ పేరు వస్తున్న పరిస్థితులలో అయితే కొంచెం టిపికల్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం విషయం. మరి ఆ పార్టీలో గతంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు కానీ లేదా ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి చాలా మంది పోటీలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్లకు మీకు తేడా అయింది అని ఒక మాటలో చెప్పమని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? అంటే నేను ఒక విషయం ప్రస్తావిస్తాను. నేను ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీలో నేను రాజకీయ నాయకులను లేకపోవచ్చు, కానీ నేను 2014లోనే వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ టికెట్ ట్రై చేసిన అప్పట్లోనే. ప్లస్ మొన్న ఎలక్షన్ల ముందు కూడా నాకు నేను చేయలేదు, నేను ప్రయత్నం చేయలేదు కానీ నాకు కాకుండా రాజకీయ ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్ నాయకులు తలబడిన వాళ్ళు నాకు వాలంటీర్ టికెట్ ఆఫర్ చేశారు. ఎస్సీ రిజర్వ్ స్థానం, ఇప్పుడు చెప్పకూడదు ఆ పేరు. నువ్వు రారవి బాగుంటది, నువ్వు వస్తే మీ ఏరియా ఆలోచించమని. కానీ కొన్ని ఈక్వేషన్ వల్ల నేను రాలేదు. నేను ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది నా జీన్స్ లోనే ఉంది. సో ఇప్పుడు సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడ, నేను కాదంటలేదు దానికి. కానీ ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి నాకు అనుబంధం అనేది మొదటి నుంచి ఉంది. ఇప్పుడైతే కొత్తగా ఇప్పుడు ఓవర్ నైట్ లో సడన్ గా బిల్డప్ అయింది కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాకు తప్పకుండా టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నా. సరే ఇప్పుడు సీనియర్ నాయకులు ఉన్నారు, ప్రజాస్వామ్యం కాబట్టి ఎవరు ప్రయత్నాలు చేసుకుంటారు, అల్టిమేట్ గా అధిష్టానం నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి. ఇప్పుడు జనరల్ ఏంటంటే మీ గురించి బ్యాక్గ్రౌండ్ గురించి తెలిసిన వాళ్ళందరూ మెజారిటీ ఉన్నారు. తెలిసిన వాళ్ళు చాలా మంది మీకు వస్తుందనో రావాలని ఆశిస్తున్న వాళ్ళు కూడా చాలా మంది రావాలని కోరుకుంటున్న వాళ్ళు. కానీ అధికార పార్టీ కాబట్టి లేదు పలానా ఉద్యోగంలో ఆయన ఉన్నాడు కాబట్టి అధికార పార్టీ వైపు మొగ్గు చూపెడుతున్నారని కొంతమంది అనుకుంటారు. అటువంటి వాళ్ళకి ఎట్లా సమాధానం ఇస్తారు? అంటే అధికార పార్టీ వైపు మొగ్గు చూపాలంటే గతంలో కూడా చూసిటండి కదా. అంటే వాళ్ళకి మనం సమాధానం ఒకటండి, ఇప్పుడు రాజకీయాలంటే ఏంటిది? ఇప్పుడు అవకాశాలు అనిపించుకోవటం, అవునా కదా? ఇప్పుడు రాజకీయం అంటే ప్రధాన ఉద్దేశం ఏముంటది? అనుకూలమైన అంశాలనే మనకు అనుకూలంగా మార్చుకోవటం, వ్యవస్థలో ఉన్న అంశాలను ఇప్పుడు ఏదైతే అనుకూలంగా ఉందో దాన్ని మనం అనుకూలంగా మార్చుకోవటం. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ వాదిని, కాంగ్రెస్ తో నాకు సంబంధం ఉంది, అనుబంధం ఉంది, ఇప్పుడు అధికారంలో ఉన్నది. సో ఒక వ్యక్తిగా నేనెందుకు దాని అవకాశాలను మంచి నాకు అనుకూలంగా మలుచుకోకూడదు అనేది ఒక ఆలోచన. తప్పేముంది దానికి? సోనియా గాంధీ ఇది ప్రజాస్వామ్య దేశం కదా. కలిసినప్పుడు ఏమన్నారు సోనియా గాంధీ గారు? సో తప్పకుండా సహాయం చేస్తాను. అంటే జనరల్ గా ఆమె ఆశీస్సులు తీసుకోవడం అనేది అదృష్టంగా భావిస్తారు చాలా మంది, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మామూలు సామాన్య ప్రజలు కావచ్చు. అటువంటి పరిస్థితుల్లో కొద్దిసేపు మీతో సోనియా గాంధీ గారు మాట్లాడారు, ఇంకేమైనా ప్రస్తావించారా? లేదండి, వరంగల్ విషయాల గురించి అడిగారు. వరంగల్ మన యాస్పిరెంట్ వరంగల్ కాబట్టి అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు, అట్లా 2-3 నిమిషాలు కీలక అంశాలు మాట్లాడారు. అంటే కనీసం సూచనప్రాయంగా మీకు ఏమన్నా కోవిడ్ అన్నారా, లేకపోతే ప్రయత్నాలు ఎట్లా అన్నారు, ఏమన్నారు? సహాయం చేస్తాను, స్పర్శ చేసి సహాయం చేస్తున్నాను, అవన్నీ చెప్పకూడదు. అదే కనీసం ఆ సమయంలో మీకు ఎట్లా అనిపించింది, ఆ ఫీలింగ్స్?
తప్పకుండా ఆమెను కలవటం అనేది ఒక అది ఇప్పుడు పార్టీ టికెట్ ట్రై చేయడం గొప్ప విషయం కాకపోవచ్చు, కానీ ఆమెను కలవటం అనేది ఒక అపూర్వమైన విషయం. ఎట్లా అనిపించింది 5 నిమిషాలు? చాలా అంటే ఇక అది ఎట్లా మీతో ఎక్స్ప్రెస్ చేసామో చాలా అంటే చాలా ఉత్సాహంగా ఆనందంగా అది ఒక ఎమోషనల్గా అంటే ఒక ఇవాళ ఎవరు కావునన్నా కాదన్నా తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఆయన. అవును అవును కాబట్టి ఆ ఫీలింగ్స్ మీలో మీరు షేర్ చేసుకుంటే మేము కూడా ప్రేక్షకుల కోసం చాలా అండి చాలా థ్రిల్లింగ్ అనిపించింది అసలు. అంటే ఒకటేంటంటే కలుసుదా కలవదా అన్న టెన్షన్ కూడా ఉంది. అంటే ఏదో ఒక రూట్లో పోయాం మేము, కానీ కలిసిన తర్వాత కూడా నేను ఎంత టెన్షన్ పడిపోయానో ఆడికి పోయిన తర్వాత అంత ఫ్రీ అయినా. అంటే అమ్మ మాట్లాడిన యొక్క విధానాన్ని బట్టి, సోనియా మాట్లాడిన విధానాన్ని బట్టి చాలా ఫ్రీ అయినా. చాలా సంతోషం వేసింది ఇక కలిసినప్పుడు ఒక సంతోషమైన క్షణాలు. అట్లాగే రవి గారు, ఇంకొకటి ఏమిటంటే దానికి సంబంధించి అంటే కాంగ్రెస్ లో ఈ అంశం కూడా ప్రధానంగా ఈ మధ్యలో తక్కువ వచ్చు ఆ పరిణామాలు, కానీ ఒకరు టికెట్ కోసం ట్రై చేస్తుంటే ఇంకా మిగతా అంతా కూడా మొగ్గు చూపెట్టడం అనేది కొంచెం తక్కువ. మరి మీ విషయంలో రాష్ట్ర నాయకత్వము వీళ్ళంతా కూడా మొగ్గు చూపెడుతున్నారు, కారణాలు ఏమిటి? ఇప్పటికే అంటే ఆ స్కెచ్ ఎట్లా ఏమైనా గీసారా, లేకపోతే అట్లా నేను గీసేది ఏం లేదండి. నేను చెప్పాను కదా, ఇప్పుడు ఏదో విద్యార్థి దశ నుండి మనం ఏదైతే చేసుకుంటూ పోతున్నామో అదే నేను ఇందాకలో ఒక ఓడాను, మనం మంచి చేసుకుంటూ పోయినా మనకి అది వెనక క్రెడిబిలిటీ అవుతుంది, చెడు చేసుకుంటూ పోయినా బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు నా విషయంలో అదే జరుగుతుంది. మనం ఏదో అంటే మనం అనుకోని చేయలేదు, అది మన క్యారెక్టర్ మీద మనం చేసుకుంటూ వచ్చినాం. అది ఇప్పుడు నాకు ఎస్ఎట్ లేక మారిందని నేను అనుకుంటాను. కాంగ్రెస్ సీనియర్లు కానీ ఇక్కడున్న స్థానికులు కానీ ఎస్పెషల్లీ వరంగల్ ప్రజలు ఇప్పుడు ఈ రోజు నాకు తెలిసి ఏంటంటే నాకు నేను గొప్ప చెప్పకూడదు, వరంగల్లో ఉన్న విద్యావంతులు కానీ సాధారణ ప్రజలు కానీ అడ్వకేట్లు కానీ అన్ని వర్గాల ప్రొఫెషనల్స్ కానీ అన్ని వర్గాల ప్రజలు నేను వస్తే బాగుంటుంది అనేది ఒక ఫీలింగ్ అయితే ఉందనేది నేను అనుకుంటున్నా. అంటే నాతోటి మాట్లాడే విధానాన్ని బట్టి నేను చెప్తున్నా. చాలా వర్గాల్లో ఈ పరిస్థితి ట్రెండ్ వచ్చింది, అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా వచ్చింది. ఇది ఒక సమర్థుడైన వ్యక్తి వస్తే ఇట్లా బాగుంటుందని. అట్లాగే అది అంటే నన్ను చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి కూడా 3 years అవుతుంది. ఇప్పుడు వరంగల్ వచ్చి కూడా 3 సంవత్సరాలు రేపు మార్చేస్తాను. ఎక్కడో దగ్గర అందరూ అనుసంధానం 3 సంవత్సరాలు అంటే ప్లస్ ఏంటంటే మా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో నిత్యం జనాలు వస్తూనే ఉంటారు. మౌత్ టాక్ అనేది వస్తుంది. ఇప్పుడు నా దగ్గరికి ఎట్లేదన్నా రోజు 100 మంది వస్తారు. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు నా దగ్గరికి ఒక 50 to 75 మెంబర్స్ కలుస్తారు. ఏదైనా హాలిడే వస్తే 100 మంది వచ్చిన ఆశ్చర్యం లేదు, అంతమంది వస్తుంటారు. సో ఈ 100 మందితో నేను ఎట్లా బిహేవ్ చేస్తున్నది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నేను ఏ విధంగా మాట్లాడాను ఎందుకంటే సార్ ఏముంది అసలు మంచి మాట్లాడడం, లేకుంటే ఆయన గర్వం ఏది ఉంటుంది, ఆ టాక్ అనేది వెళ్ళిపోతుంటది. చరిత్ర అట్లనే ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో కూడా నేను ఏమైతే పబ్లిక్ తోటి ఎలా ఉంటుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఎలా ఉన్నది. సో అదే సెట్ అంటారు. హరికోట్ల రవి గారు నేను మాట్లాడేది ఉస్మానియా నుంచి ప్రారంభమై ప్రజా దర్బార్ ఇప్పుడే నిర్వహిస్తున్నారు బ్రహ్మాండంగా. అందరి సమస్యలు వినటం, మాట్లాడటం, వారికి సమస్యలు పరిష్కరించడం. ఒకటండి ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు ఒక సమస్య ఉంటది, ఆ సమస్యను మనం తీరలేదని సెకండరీ థింగ్. అది ఫస్ట్ మనం వినగలగాలి. ఇప్పుడు అన్న రేవంత్ రెడ్డి అని అంటాడు, ఇప్పుడు కేసీఆర్ ఎందుకు పోయిందంటే ప్రధాన కారణం చెప్తారు. మనకు ఒక డయాస్ అనేది లేక ఇప్పుడు సమస్యలు ఎక్కడ చెప్పుకోవాలో తెలియక జనాలు ఇసుకుపోయారని చెప్పేసి రేవంత్ రెడ్డి అని కేసీఆర్ కూడా ప్రధాన కారణం అని అందరూ అనుకుంటారు కదా, ఇంటలెక్చువల్స్ కూడా. ఇప్పుడు మన సమస్య తీర్చడం సెకండరీ థింగ్ అది, కానీ మనం వినగలగాలి. మన పరిధిలో, మన జిల్లా పరిధిలో మనకి ఇప్పుడు మన డిపార్ట్మెంట్ పరంగా ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యను వినగలగాలి. ఫస్ట్ వినగలిగినాక అది పరిష్కారం అయితే కాదా అనేది తర్వాత సంగతి. అది నేను చేయగలిగిన ఇక్కడ ఈ 3 years లో. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు చెప్పిన గడువు లోపల మీరు ఎప్పుడు టికెట్ కప్పులు దరఖాస్తు? నేను 3వ తారీఖు ఇద్దాం అనుకుంటున్నాను, 2 కానీ 3 కానీ 3వ తారీఖు. ఆ లోపల వీళ్ళని బట్టి సమీకరణ చేసుకొని అన్ని తేదీలు చూసుకొని చూసి చేద్దాం. తప్పకుండా సార్. అంటే ఇప్పుడు ఇంతకుముందు నేను ప్రస్తావించినట్లు రవి గారు, హరికోట్ల రవి గారు, కాంగ్రెస్ పార్టీలో చాలా మార్పులు వచ్చాయి కేంద్రంలో, రాష్ట్రంలో. రాహుల్ గాంధీ ఆలోచన తీరు ప్రతిబింబిస్తుంది. మీరు అన్నట్టుగా సోనియా గాంధీ గారు దగ్గరుండి పరిశుద్ధి చేస్తున్నారు ఇటువంటి విషయంలో ఒక కాలేజీ అంటే చిన్న స్థాయి కష్టాలు, సమస్యలు తెలుసుకొని సావధానంగా వినగలిగే ఒక గొప్ప లక్షణం మీలో ఉంది కాబట్టి, ఆ సేవా దృక్పథం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రయత్నం సఫలీకృతం కావాలని మేము కూడా సుమన్ టీవీ తరఫున ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సుమన్ టీవీకి. థ్యాంక్ యూ సార్.